యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. ఆ వచనంలో ఏముందండి? గద్దించమంటున్నాడా, గద్దించొద్దు అంటున్నాడా? చెప్పాలి, చూసే చెప్పండి. గద్దించమంటున్నాడా, గద్దించొద్దు అంటున్నాడా? గద్దించు, కోపంతో గద్దించు. శిక్షణ ఇవ్వు, కానీ ఉగ్రతతో ఇవ్వకు. మన ప్రార్థనలు ఏంటి చెప్పండి? మమ్మల్ని ఏం అనకు, మేము ఎన్ని గాలి తిరుగులు తిరిగినా మాకు అసలు ఒక్క మొట్టికాయ కూడా మాకు వేయకు. 24 అంతా మమ్మల్ని కాపాడావు, గాలి తిరుగులు తిరిగినా 25లో అడుగు పెట్టాం, నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచే మళ్ళీ 25 కూడా తిరుగుతాం అంటాం మన ప్రార్థన. దావీదు ప్రార్థన ఏంటో తెలుసా? దావీదు ప్రార్థన ఏంటో చూడండి. ప్రభువా, నా దృష్టికి నా మిస్టేక్స్ నాకు కనబట్టలేదేమో, నా దృష్టికి నా తప్పులు నాకు కనబట్టలేదేమో, అవి నీ దృష్టికి కనబడుతున్నాయేమో, ఎంత కడిగేయాలనుకుంటున్నా అంత కడిగే ప్రభువా అన్నాడు. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన మనం చేశామా? ప్రభువా, నన్ను నలిపే, నీ దృష్టికి బాగుపోతే నలిపే. ప్రభువా, నీ దృష్టికి నేను బాగుపోతే ఎంత టార్చర్ పెడతా అంత టార్చర్ పెట్టు. కానీ ఆ బాధ గురి చేస్తున్నప్పుడు మాత్రం నీవు నా మీద చూపిస్తున్న లవ్ మాత్రం మిస్ అయ్యకు.